తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. తమలపాకుతో ఆంజనేయ స్వామికి పూజ చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయంటారు? శ్రీ మహాగణపతి దేవతోప్య నమః. చూసేవంటి వీక్షబంధుకు నమస్కారం. అంతా మంచి జరగాలి. ఏమంటే భగవత్ ఆరాధన కోసం మనం ఎన్నో రకాలలో ఎప్పుడైనా రకరకాలమైనటువంటి ఫలాలు పెట్టి మనం పూజ చేస్తుంటాం. ఇప్పుడు ముఖేష్ గారికి ఇష్టమైనటువంటి ఫలం ఉంటుంది, మీకు ఇష్టమైనటువంటి స్వీట్ ఉంటుంది, మీకు ఇష్టమైనటువంటి పదార్థాలు ఉంటాయి, XYZ. అది తీసుకొచ్చి మీ చేతికి ఇచ్చాను అనుకోండి, చాలా ఆనందపడతారు, మేము గట్టిగా కౌలుగించుకుంటారు. అవును, ఐఎమ్ వెరీ హ్యాపీ, నెవర్ సీన్ లైక్ దిస్ ఐటమ్. ఇది నాకు ఇష్టమైనటువంటి పదార్థం, సంపూర్ణంగా నేను స్వీకరించుకున్నటువంటి పదార్థాన్ని మీరు తీసుకొచ్చి నాకు ఇచ్చారన్నా కానీ ఆ ఒక వ్యక్తికి ఆ వ్యక్తిలో ఉన్నవంటి అభిప్రాయం కావచ్చు, ఆ అభివ్యక్తి మొత్తానికి ఆ ఎఫెక్షన్ అనేది పెరుగుతుంటుంది. అయితే ఇక్కడ భక్తుడికి భగవంతుడికి ఉన్నటువంటి అనుసార బంధం అనేది ఒకటి ఏర్పడాలి. ఎట్లా అంటే మీరు బాగా చదువుకున్నారు, పీజీలు డిగ్రీలు చేశారు, చాలా విశ్వం ఇంటర్వ్యూలు ఇచ్చారు, మీరు చదువుకు ప్రయాణం 12 లక్షలు రావాలి, ఓకే, లేదా 25 లక్షలు రావాలి. అటువంటిది 6 లక్షలు ఇస్తాం, 5 లక్షలు ఇస్తాం, 7 లక్షలు ఇస్తాం అంటే తను చదువుకు దానికి సాలరీకి సంబంధం లేదు. అప్పుడు నెలకు 50,000 60,000 పెట్టుకొని అది చదువుకి ఆయనకి విలువే ఉంటుందండి. అవును, ఉంటుందా? అవును. ఇది స్టూడెంట్స్కి సంబంధించినటువంటి వ్యక్తి, ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కానీ, స్టూడెంట్స్కి సంబంధించినటువంటి కానీ, నిరుద్యోగులకు కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ నేను మాట్లాడుతున్నాను. ఇది ఏ ఒక్క వ్యక్తులైనా సరే, ఏ ఒక్క కార్యక్రమంలో వాళ్ళు సెటిల్మెంట్ చేసుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ వృత్తికి సంబంధించినటువంటి కార్యక్రమం. ఓకే, భగవన్ను మీకు శీఘ్రమే కళ్యాణం ప్రాప్తిరస్తు, శీఘ్రంగా మీకు ఉద్యోగ ప్రాప్తిరస్తు ఇచ్చేవంటి, అంటే శీఘ్రంగా మీకు ప్రాప్తి ఇచ్చేవాళ్ళు ఎవరే అంటే చిరంజీవి ఒకరే, ఆంజనేయ స్వామి. అంతే. తమలపాకు చాలా ప్రీతికరమైనటువంటి ఆంజనేయ స్వామికి. అది కలకత్తా తమలపాకు అయితే ఇంకా ప్రీతి. ఓకే, ఏదండి? కలకత్తా కలకత్తా బామ్మ అంటే పచ్చ ప్రాణాలని. దానిపైన ఆయన ఇచ్చినటువంటి ఒక మంత్రాన్ని రాసి 108 మాలలు ఆ స్వామి పైన వేయాలి. ఓకే, మీరు వేశారనుకోండి, మీరు వారం తిరిగే లోపల మీ గోల్ మీరు రీచ్ అవుతారు. ఓకే, వారం తిరిగే లోపల. అదేంటి గురుగారు, అది ఆయన మహత్వం. అది ఓకే, ఆయనకి ఇచ్చినటువంటి పదార్థం ఎవరికైనా సరే మీరు ఇస్తే బ్రహ్మాండంగా ఆయన స్వీకరించుకొని ఆనందిస్తారు. ఆయన ఓకే, ఆనందించి అనుగ్రహిస్తారు. అలా ప్రతి మంగళవారం నాడు, ప్రతి 11 మంగళవారాలు, 21 మంగళవారాలు, 41 మంగళవారాలు స్వామివారి ఒక చుట్టూ 11 ప్రదక్షిణలు 15 ప్రదక్షిణలు చేసి చక్కగా మీరు ఆ స్వామివారి చుట్టూ తిరిగి ఆ స్వామికి మెడలో మాల వేయండి. ఓకే, అర్చన చేయండి. కలకత్తా బాగుంది. ఓకే, ఆ మంత్రాలన్నీ రాయండి. కూర్చొని ఇంట్లో కూర్చొని శుభ్రంగా ఎండ్లో రాయొచ్చు అండి, చక్కగా పెళ్ళలో రాయొచ్చు. ఏమంటే మనకి చినిగిపోతుందేమో కదా ఆకు అంటే, చినగకుండా రాయాలి. ఏమండి, నిదానంగా రాయాలి. ఆవేశపడితే ఏదైనా చినుగుతుంది. ఓకే, ఆవేశపడితే జీవితమే చినిగిపోతుంది. ఏమండి, అందుకే ఏదైనా ఆవేశపడుతూ ఏ పనులు కూడా చేయకూడదు. ఓకే, చాలా నిదానంగా ఆలోచించుకుంటూ చేయాలని ఒక గట్టి భార విశ్వాసంతో చేయాల్సి వస్తుంది. ఈ తమలపాకు ద్వారా, కలకత్తా తమలపాకుతోని మీరు ఇటువంటి సాధన చేసి చక్కగా భగవంతుడికి ఆరాధన చేసి ధూపము దీపము నైవేద్యం పెట్టండి. చివరి రోజున ఆయనకు అతి ప్రీతికరమైనటువంటి పదార్థం ఎప్పుడైనా వడమాల. ఓకే, వడమాల 108 వడమాలలు ఉడిపాయి లేకుండా దాంట్లో ఉండాలి, మినపప్పులో.
ప్రత్యేకంగా ఉప్పు తడువు ఉండకూడదట. ఓకే. అది కూడా గమనించాలి. ఉప్పు తడువు కూడా ఉండకూడదు. మరి కారంగా ఉండాలి కదండి, రుచిగా ఉండాలంటే మిరియాలు వేయాలి. ఓకే, వేసుకోవచ్చు. మిరియాలు వేసుకోవచ్చు. మిరియాలు, కొత్తిమీర, ఇంకా కరివేపాకు అలాంటి పదార్థాలు ఇమిగ్రెన్స్ వేసుకొని చక్కగా వాడని మెత్తగా చేసి చేసుకోండి. ఉప్పు లేకుండా చేసుకుంటే మీరు స్వామివారి మెడలో వేస్తే అది ఉప్పు అయిపోతుంది. అది అద్భుతమైన ఫలితం అది. ఓకే ఓకే. చాలా చిన్న చిన్న గారెగా చేసి 108 మాలలు చేసి స్వామివారికి మెడలో వేయండి. ఓకే. మీ కార్యసిద్ధి అయిన తర్వాత ఓకే. తర్వాత ఎప్పుడైనా వీలైనప్పుడు మీకు మంచి సంపద వస్తుందంటే అయోధ్య వెళ్ళి స్వామికి నమస్కారం చేసి రండి. ఓకే. అక్కడ గడి హనుమాన్ అని ఉంటారు. ఓకే. ఎవరు ఉంటారండి? గడి హనుమాన్. ఆ గడి హనుమాన్కి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకొచ్చారంటే పూర్వజన్మ పురస్కారం ప్రాప్తం కలుగుతాయి. ఓకే. అంటే ఇక్కడ చేసి అక్కడికి వెళ్ళాలంటారు. వెళ్ళాలి. వీలుంటే మీకు మంచిగా సంపాదన వస్తున్నది. అవును. మీరు అనుకున్న టార్గెట్ 12 లక్షలు వస్తుంది సంవత్సరానికి. బ్రహ్మాండమైన యోగదాయకం వస్తుంది. గో ఫర్ ఇట్. సో అయోధ్యలో గడి హనుమాన్కి చాలా చరిత్ర, చాలా చరిత్ర. గడి హనుమాన్ చూసిన తర్వాత అయోధ్య చూడాలని చరిత్ర చెప్తుంది. ఎస్, అంటే ఫస్ట్ గడి హనుమాన్ దర్శించుకుని అయోధ్య రాముని చూడాలి. దగ్గరనే ఉంటుందంటారు. పక్కకి 3 కిలోమీటర్స్లో ఉంటుంది. ఓకే. మీరు వెళ్ళారు సార్? వెళ్ళానమ్మా, మొన్ననే వెళ్ళేసి వచ్చా. ఓకే. సో మొత్తానికి తమలపాకుతో ఆంజనేయ స్వామికి పూజ చేయడం వల్ల ఇంతటి విశేష ఫలితాలు ఉంటాయంటారు. అవునండి. ధన్యవాదాలు గురువు.